ప్రజాప్రతినిధి అంటే ప్రజల సమస్యలపైన అవగాహన ఉండాలి. ప్రజలు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎంతో మంది ఎన్నో సమస్యలు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొస్తారు. అటువంటిది శాంపేటలో ఏమడిగినారండి వాళ్ళు? హనుమాన్ భక్తులు హనుమాన్ గుడికి ఆ స్థలం సర్వే నెంబర్ 23 5 ఎకరాల చిల్లర భక్తాంజనేయ భక్త మండలి భక్తాంజనేయ గుడి కోసము ఆ స్థలాన్ని కేటాయించిండ్రు. దానికి ఈ అవలగాడు ఏం చేసిండు? ఒక హోటల్ కేటాయించుకోవాలని చెప్పి హోటల్తో ఒప్పందమై కబ్జా చేయాలని చూసిండు. దాన్ని భక్తులు ప్రశ్నించిండ్రు. నేను ఒక భక్తునిగా నేను ఆ గుడికి వెళ్ళినా, అడిగితే నన్ను ప్రెస్ వాళ్ళు వచ్చాడు, మీలానే నన్ను అడిగినారు. నేను చెప్పిన ఈరోజు ప్రతి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఒకటి అడిగితే ఇది తెల్లాలేస్తే నా చెప్పేమైనా? నా రాజకీయ పునాది ఇటువంటి అసంఘటిత సంఘాలతోని కార్మిక సంఘాలతోని ప్రజలతోని ముడిపడి 40 ఏళ్ల నుంచి నేను మెట్టుమెట్టుమెట్టుమెట్టెక్కి ప్రజా సమస్యల పైన అవగాహన పెంచుకొని ప్రజలతో మమేకమై చేస్తుంటే అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా గెలిచి ఈరోజు అన్ని ఫాల్తు మాటలు మాట్లాడితే ఎవరు భరిస్తారండి? ఈరోజు నీ చేతులు అదిగా నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 సంవత్సరాలు ఉన్నది. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని పని చేయి. ప్రజలు అడిగేదానికి చేయి. నీ అల్లుని కోసం ఇంకెవరి కోసం స్థలాలు కబ్జా చేయకు. నీ చరిత్ర తెలియదా? నోరు తెలిస్తే భయంకరంగా ఉంటుంది. నీ చరిత్ర ఏంది? నా రాజకీయ పునాది ఇటువంటి సంఘాలతోని. నీ రాజకీయ పునాది ఏంది? మంత్రుల దగ్గర ఎమ్మెల్యే దగ్గర లెటర్లు సిఫారసు చేసుకొని పైరలు చేసుకొని నువ్వు ఉదాహరణ చెప్తున్నా. ఒకటే ఒక సంఘటన చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి 94లో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసినప్పుడు నీ బతికేంది? పొరుగు రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకొని